So good morning to everyone. So I'm going to explaining the general science, chemistry, multiple choice questions, sadhana prashnalu useful for TET, DSC groups, Eklavya Model School, Navodaya, Kendriya Navodaya Vidyalayamu, police jobs మరియు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి గంటలు అంటే గుడి గంటలు కానీ ఎద్దులకు కట్టే గంటలు కానీ ఏదైనా సరే ఆ గంటలు ఈ క్రింది వాటిలో దేనితో కూడిన మిశ్రమ లోహముతో తయారు చేయబడతాయి అంటే ఇక్కడ మనకి ముఖ్యంగా గంటల తయారీలో రాగి తగరంను ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఈ రెండు కలిపి గంటల తయారీలో ఉపయోగిస్తారు. సో అదేవిధంగా సెకండ్ క్వశ్చన్ మనం చూసినట్టయితే అగ్నిపర్వతాలు క్రింది వాటిలో దేనికి మూలం? సో ఇక్కడ మనకి రైట్ ఆప్షన్ వచ్చేసి డి హీలియం. సో అగ్నిపర్వతాలు దేనికి మూలము కాదు అనేటువంటిది మనం క్వశ్చన్ తీసుకుంటే ఇక్కడ సో నత్రజనికి మూలం అవుతుంది, కార్బన్ డైఆక్సైడ్కి మూలం అవుతుంది, హైడ్రోజన్ సల్ఫైడ్కి కారణం అవుతుంది, కానీ హీలియం అనేటువంటిది కారణము కాదు. సో కాబట్టి డి ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. సో అదేవిధంగా బంకమట్టి యొక్క ప్రధాన రసాయనిక ఘటకం సో అల్యూమినియం సిలికేట్ అనేటువంటిది బంకమట్టి యొక్క ప్రధాన రసాయన ఘటకం. అదేవిధంగా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇక్కడ మనకి వజ్రం అనేది ఒక ఖనిజ ధాతువు, ఒక శిలాజం, ఒక అవక్షేప ఘన పదార్థం, ఒక ఖనిజం. సో వజ్రం డైమండ్ అనేటువంటిది ఒక ఖనిజంగా మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఫిఫ్త్ క్వశ్చన్కి వచ్చినప్పుడు మనకి రబ్బర్ను వల్కనైజేషన్ చేయడానికి ఉపయోగించే ప్రాథమిక పదార్థం. సో రబ్బర్ను వల్కనైజేషన్ చేయడానికి ఉపయోగించే ప్రాథమిక పదార్థం ఏది? సో అమోనియం హైడ్రాక్సైడ్, ఐసోప్రీను, జింక్ ఆక్సైడ్, సల్ఫర్. సో రైట్ ఆప్షన్ వచ్చేసి సల్ఫర్. సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసింది మనకి, తెల్ల సీసాని దేనిగా ఉపయోగిస్తారు? రంగు, వల్కనైజింగ్ ఏజెంటు, బ్లీచింగ్ ఏజెంటు, పెయింటింగ్ ఏజెంట్గా. సో మనకి పెయింటింగ్ పిగ్మెంట్గా ఉపయోగించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా 7th క్వశ్చన్ తీసుకున్నప్పుడు 7th వన్, ఫోటోగ్రఫీలో ఉపయోగించే రసాయనం ఏది? సో ఫోటోగ్రఫీలో మనకి ఉపయోగించేటువంటి రసాయనం వచ్చేసి సోడియం థయోసల్ఫైట్ని ఫోటోగ్రఫీలో ఉపయోగించేటువంటి రసాయనం అన్నమాట. సో అదేవిధంగా 8th వన్ తీసుకున్నప్పుడు మానవ శరీరంలో ఎముకలు ప్రధానంగా ఏ సమ్మేళనాలతో తయారవుతాయి? చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఈజీ క్వశ్చన్ ఆన్సర్, దట్ ఈస్ కాల్షియం అండ్ ఫాస్ఫరస్. మ్యాక్సిమం మన బాడీలో బోన్స్ ముఖ్యంగా బోన్స్లో కాల్షియం, ఫాస్ఫరస్ అనేటువంటిది చూస్తాం. సో ఇవి ఎప్పుడైతే తక్కువ అయితే బోన్స్ లూజ్గా, ఫ్రాజిల్గా మారడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి బోన్స్లో ప్రధానంగా ఉండేటువంటి కెమికల్ ఏవి అంటే కాల్షియం మరియు ఫాస్ఫరస్గా చెప్పవచ్చు. సో 9th క్వశ్చన్ తీసుకున్నప్పుడు కాలుష్యానికి కారకమైన సల్ఫర్ డయాక్సైడ్ వీటిని ఉత్పత్తి చేస్తుంది. సో ఇక్కడ మనకి
సో, ఆమ్ల వర్షం సల్ఫర్ అనంగానే మనకు సల్ఫర్ ఆక్సైడ్ గానీ, సల్ఫర్ డయాక్సైడ్ గానీ, ఈ సల్ఫర్‌కి సంబంధించినటువంటి ఆక్సైడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆహ్, మెయిన్‌గా యాసిడ్ రెయిన్స్‌కి అంటే ఆమ్ల వర్షానికి దారి తీయడం, మరి స్మాగ్‌కు దారి తీయడం అనేది జరుగుతుంది. కాబట్టి బి అనేది కరెక్ట్ ఆన్సర్ చెప్పవచ్చు. సో, అదేవిధంగా 10థ్ తీసుకున్నప్పుడు ఎలక్ట్రానిక్ టైమర్ పరికరాలలో ఉపయోగించే స్ఫటికం ఏంటి? సో, ఇందులో సిలికాన్ కాదు, జెర్మేనియం కాదు, యురేనియం కాదు. కాబట్టి ఇక్కడ మనకి లాస్ట్‌కు క్వార్ట్జ్‌గా చెప్పుకోవచ్చు. సో, క్వార్ట్జ్ అనేటువంటిది రైట్ ఆన్సర్. దీన్ని ఎలక్ట్రానిక్ టైమర్ పరికరాల్లో ఉపయోగించే స్ఫటికంగా ఉపయోగిస్తారు. సో, అదేవిధంగా వనస్పతి గురించి అంటే దీన్ని డాల్డా అని గూడా అంటాం మనం. వనస్పతిని డాల్డా అని గూడా అంటాము. సో, ఆహ్, వనస్పతి జంతు నూనెల నుండి లభిస్తుంది. వనస్పతి నుండి దీన్ని ఏర్పడడం ఒక భౌతిక ప్రక్రియ. అంటే నూనె నుండి ఏర్పడడం అనేది ఒక భౌతిక ప్రక్రియ. కూరగాయల నూనెల కంటే ఇందులో ఎక్కువ కొవ్వు తక్కువగా ఉంటుంది. ఇందులో నికెల్ ఆనవాలు ఉంటాయి. సో, ముఖ్యంగా ఇక్కడ దీనికి సంబంధించింటి ఏంటి అంటే నికెల్ ఆనవాలు ఎక్కువగా ఉండడం అనేది చూస్తాం ఈ డాల్డా లోపల. అదేవిధంగా గసగసాలు. గసగసాల మొక్కలు దేనికి ము కారణము అంటే మనకిక్కడ ఆహ్, మార్పిన్ అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు. సో, మార్పిన్ అనేటువంటి డ్రగ్ ఆల్కలాయిడ్ ముఖ్యంగా గసగసాల మొక్కల నుంచి లభిస్తుంది. సో, అదేవిధంగా మేఘాలలో మేఘాలలో ఉప్పును చల్లడం ద్వారా కృత్రిమ వర్షాన్ని కురిపించవచ్చు. ఆ లవణం ఏంటి? చాలా ఇంపార్టెంట్ ఇది. సో, దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ వచ్చేసి మనకు సిల్వర్ అయోడైడ్. సిల్వర్ అయోడైడ్‌ని ఉపయోగించి మేఘాలలో మరియు కృత్రిమ వర్షాన్ని కురిపించ్ కురిపించడానికి వీలుగా ఉంటుంది. సో, అదేవిధంగా 14థ్ క్వెషన్. సో, కొవ్వొత్తులు తయారు చేయడానికి ఉపయోగించే పారాఫిన్ మైనం దేని నుండి లభిస్తుంది? సో, ఇక్కడ మనకి పెట్రోలియం నుంచి ఈ కొవ్వొత్తులు తయారు చేయడానికి ఉపయోగించే పారాఫిన్ మైనం అనేది లభిస్తుంది. అదేవిధంగా సైక్లోట్రాస్ అనేది దేనికోసం ఉపయోగిస్తారు? సైక్లోట్రాస్ దేనికోసం ఉపయోగిస్తారు అంటే ఇక్కడ మనకి ఆహ్, కణాలను వేగవంతం చేయడానికి ఉపయోగిస్తారు. 15థ్ వన్ వచ్చేసి కణాలను వేగవంతం చేయడానికి ఉపయోగిస్తారు. సో, అదేవిధంగా సో, సో, 16థ్ వన్ ట్రాన్సిస్టర్‌లని తయారు చేయడానికి తరచుగా ఉపయోగించే 2 మూలకాలు. సో, ట్రాన్సిస్టర్‌ని తయారు చేయడానికి సిలికాన్, జెర్మేనియంను ఉపయోగిస్తారు. సిలికాన్, జెర్మేనియంను ఉపయోగిస్తారు. సో, అదేవిధంగా 17థ్ సో, గోబర్ వాయువు యొక్క చర్యలో ఇమిడి ఉండేదేంటి? సో, గోబర్ గ్యాస్ మనకు తెలుసు. ఈ గోబర్ గ్యాస్ ప్లాంట్‌లో మనం కౌ డంగ్‌ను ఉపయోగించి తయారు చేస్తాము గోబర్ గ్యాసు. మరియు ఆ గోబర్ గ్యాస్ ఏ కెమికల్ రియాక్షన్ ద్వారా రిలీజ్ అవుతుందని పరిశీలిస్తే మనకు ఆహ్, కిణ్వనము అంటే ఫెర్మెంటేషన్. ఆక్సిజన్ లేనప్పుడు ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్. సో, కిణ్వనము అనే ప్రాసెస్ ద్వారా బయోగ్యాస్ ఉత్పత్తి అనేది జరుగుతుంది. సో, అదేవిధంగా మలేరియా నియంత్రణ కార్యక్రమంలో విస్తృతంగా ఉపయోగించే పురుగు మందు ఏది? ఇది చాలా ఇంపార్టెంటు. కార్బరిల్ అనేటువంటి డ్రగ్గును ఉపయోగించడం అనేది జరుగుతుంది. సో, వజ్రం ఒక మంచి వజ్రం ఒక మంచి ఉష్ణ వాహకం. వజ్రం ఒక మంచి ఉష్ణ వాహకము. సో, 20 క్వెషన్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి ఆహ్, హిన్
క్రింది వాటిలో బొగ్గు ఉత్పత్తి కానిది. ఓకే. విచ్ ఈజ్ ద నాట్ ప్రొడక్ట్ ఆబ్టైన్డ్ ఫ్రమ్ కోల్. సో తారు తయారు చేస్తారు, కోకు తయారు చేస్తారు, బొగ్గు వాయువు కూడా తయారు చేస్తారు. గంధకం ఫాస్ఫరస్ అనేటువంటిది సారీ. సో గంధకం అనేటువంటిది తయారు కాదు బొగ్గు నుండి. సో కాబట్టి బి ఆప్షన్ మనం కరెక్ట్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా బొగ్గులో అత్యంత కఠినమైన రకం ఏంటిది? బిట్యుమినస్ బొగ్గు, యాంథ్రసైట్ బొగ్గు, కానెల్ బొగ్గు, లిగ్నైట్ బొగ్గు. సో మనం ఆంథ్రసైట్ బొగ్గు అనేటువంటిది చాలా అత్యంత కఠినమైనటువంటి బొగ్గుగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా చిత్తడి చిత్తడి నేల వాయువులలో ప్రధానంగా ఏముంటుంది? సో మనకి మిథేన్ ఆవిరి అనేది ఉంటుంది. మిథేన్ ఆవిరి అనేది ఉంటుంది. సో కింది వాటిలో బలహీన ఆమ్లం ఏది? సో బలహీన ఆమ్లం వీక్ యాసిడ్ ఈస్ ఎసిటిక్ యాసిడ్. వీక్ యాసిడ్ ఈస్ ఎసిటిక్ యాసిడ్ అనేటువంటిది ఆన్సర్ కరెక్ట్గా చెప్పుకోవచ్చు. పాలు కలిపినప్పుడు పాలు పులిసినప్పుడు ఏర్పడే ఉత్పత్తుల్లో ఒకటి. సో పాలు పులిసినప్పుడు ఉత్పత్తి అయ్యేటువంటిది ఏంటంటే లాక్టిక్ యాసిడ్ అన్నమాట. లాక్టిక్ ఆమ్లము పాలు పులిసినప్పుడు ఇది ప్రొడ్యూస్ కావడం అనేది జరుగుతుంది. సో అదేవిధంగా నైలాన్ను దేనికి ఉపయోగిస్తారు? నైలాన్ను దేనికి ఉపయోగిస్తారు అంటే ఇక్కడ మనకి ఈ ఇన్సులేషన్ కేబుల్కి తయారు చేయడంలో ఉపయోగిస్తారు. అదేవిధంగా క్రింది వాటిలో న్యాచురల్ పాలిమర్ కానిది ఏది? క్రింది వాటిలో సహజ పాలిమర్ కానిది ఏది? సో నియోఫ్రిన్ ఫైబర్గా చెప్పుకోవచ్చు. ఈ నియోఫ్రిన్ ఫైబర్ అనేటువంటిది ఇది ఆర్టిఫిషియల్ పాలిమర్గా చెప్పవచ్చు. సో ఇవన్నీ కూడా న్యాచురల్ పాలిమర్స్. ఏది? ఉన్ని కానీ, కొల్లాజిన్ కానీ, పట్టు కానీ. సో అదేవిధంగా 27 వేయించే పాత్రలో ఉండే నాన్ స్టిక్ పూత సాధారణంగా దేంతో తయారు చేస్తారు? అంటే మనకి పాలీటెట్రాఫ్లోరో ఎథిలిన్ అనే కెమికల్ ఉపయోగించి నాన్ స్టిక్ బౌల్స్ని తయారు చేయడం అనేది జరుగుతుంది. సో అదేవిధంగా 28 క్వశ్చన్ చూసినప్పుడు మొక్కలలో కిరణజన్య సమక్రియ దేని ఏర్పాటుకు దారి తీస్తుంది? సో మనకందరికీ తెలుసు, ద మెయిన్ రీజన్ టు క్యారీ అవుట్ photosynthesis to produce the carbohydrate. So first products are carbohydrates, polysaccharides or starch. సో క్లోరోఫిల్ అణువులో ఉండే లోహం ఏది? సో క్లోరోఫిల్ అణువులో ఉండేటువంటి లోహం మనకు ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇక్కడ క్లోరోఫిల్లో ఉండేటువంటి లోహం ఏంటి అంటే మెగ్నీషియం షుడ్ ప్లే మేజర్ రోల్. సో మెగ్నీషియం అనేటువంటిది ఉంటుందన్నమాట. అదేవిధంగా ఇన్సులిన్ అనేది ఏంటిది? ఇన్సులిన్ అనేటువంటిది ఏంటిది అని మనం చూస్తే, సో ఇన్సులిన్ అనేటువంటిది ఇక్కడ మనకి ఇది ఒక హార్మోన్. ఇది వేడి చేత రిలీజ్ కాబడుతుంది అని మనం అబ్జర్వ్ చేస్తే, సో ఇన్సులిన్ అనేటువంటిది ప్యాంక్రియాస్, మన బాడీలో ఉన్న ప్యాంక్రియాస్ నుంచి ఈ యొక్క ఇన్సులిన్ హార్మోన్ అనేటువంటిది రిలీజ్ అవుతుంది. సో కాబట్టి ఇన్సులిన్ అనేది ఒక హార్మోను. దీని యొక్క ఫంక్షన్ ఏంటి అంటే ఎక్కువ గ్లూకోజ్ను తక్కువ స్థాయిలో అంటే గ్లూకోజ్ స్థాయిని నియంత్రణలో సరిపడినంతగా ఉంచడంలో దోహదపడుతుంది. ఏంటిది అంటే ఇన్సులిన్. కాబట్టి ఇది ఒక హార్మోనుగా చెప్పవచ్చు. సో 31 ఆస్పిరిన్ యొక్క రసాయన నామం ఏంటి? ఈ ఆస్పిరిన్ యొక్క రసాయన నామం ఏంటి అంటే ఎసిటైల్ సాలిసిలిక్ యాసిడ్. ఎసిటైల్
సాలిసిలిక్ యాసిడ్‌గా చెప్పవచ్చు. అదేవిధంగా 32 క్వెషన్ తీసుకున్నప్పుడు ద్రాక్ష చక్కెర దేనిని సూచిస్తుంది? అంటే గ్రేప్స్ షుగర్ దేన్ని చూపిస్తుంది? సుక్రోజు, ఫ్రక్టోజు, గెలక్టోజ్, లాక్టోజ్‌లలో మనకు ముఖ్యంగా గ్లూకోజ్ అనేటువంటిది ఎక్కువ మొత్తంలో ద్రాక్ష చక్కెరలో ఉంటుంది. సో, అదేవిధంగా క్రింది వాటి క్రింది వాటిలో దేనిలో ఫ్రక్టోజ్ ఉంటుంది? సో, ఫ్రక్టోజు నారింజ రసంలో ఆరెంజ్ ఫ్లూయిడ్‌లో ఎక్కువగా ఉంటుంది. నారింజలో ఫ్రక్టోజ్ అనేటువంటిది. అదేవిధంగా పెలగ్రా, చర్మ సోద, కందకం వంటి నోటి వాపు మరియు ఎదుగుదల లోపంతో కూడిన వ్యాధి దేని లోపం వల్ల వస్తుంది? అంటే బి3 దీన్ని నికోటినిక్ ఆమ్లం లేదా నియాసిన్ అంటాము. ఈ విటమిన్ లోపం వల్ల మనకు పెలగ్రా అనేటువంటి వ్యాధి, స్కిన్ డిసీజెస్, మౌత్ కార్నర్స్ క్రాకర్స్ రావడం, టంగ్ ప్రాబ్లమ్ ఫేస్ కావడం అనేటువంటిది జరుగుతుంది. సో, అదేవిధంగా 35 క్వెషన్ తీసుకున్నప్పుడు మనకి జ్వరము మరియు వాపును తగ్గించగల సాలిసి సాలిసిలిన్ అనే ఔషధం విల్లో చెట్టు బెరడులో లభిస్తుంది. అది ఏది? సో, ఈ యొక్క సాలిసిలిక్ యాసిడ్ అనేటువంటి విల్లో చెట్టు బెరడులో లభిస్తుంది. ఈ దీని నుండి సాలిసిన్ అనేటువంటి ఔషధం ఆబ్టైన్ చేసుకోవడం అనేది జరుగుతుంది.